నేటి పునీతులు రోమనగర శ్రీసభలో మొదటి వేదసాక్షులు. పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. ఆదివారం జూన్ 30, 2024. మొదటి పఠనం సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయం 13 నుండి 15 మరియు 2వ అధ్యాయం 23, 24 వచనాలు. మృత్యువును దేవుడు కలిగింపలేదు. ప్రాణులు చనిపోవుటను చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు. న్యాయమునకు మరణము లేదు. దుష్టులు జీవితమును సరిగా అర్థము చేసుకొనరు. దేవుడు నరుని అమరునిగా చేసెను, అతనిని తనవలె అమరునిగా చేసెను. కాని పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచపక్షమును అవలంబించువారు చావును చవిజూతురు. ఇది ప్రభువు వాక్కు. తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యెను. 2వ పఠనం పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 8వ అధ్యాయం 7, 9 మరియు 13 నుండి 15 వచనాలు. విశ్వాసములోను, వాక్కులోను, జ్ఞానములోను, ఆసక్తిలోను, మాపై మీకు గల ప్రేమలోను అన్నిటను మీరు భాగ్యవంతులే. కనుకనే ప్రేమపూర్వకమగు ఈ సేవలో మీరు ఉదారముగా ఉండవలెనని మా అభిలాష. మన యేసుక్రీస్తు ప్రభువు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు గదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యెను. మీ పైననే భారముంచి ఇతరులను తేలికగా వదలుటకు నేను ప్రయత్నించుటలేదు. కాని ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములో ఉన్న వారికి సాయపడుట యుక్తమని నేను ఎంచితిని. అట్లే మీరు అవసరములో ఉన్నప్పుడు వారి సమృద్ధిని బట్టి వారును మీకు సాయపడెదరు. ఈ విధముగా ఇరువురకు సమానముగా న్యాయము జరుగును. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లుగా ఎక్కువ ప్రోగు చేసిన వానికి ఎక్కువగా ఏమీయును మిగులకుండెను, తక్కువ ప్రోగు చేసిన వానికి ఏమీయును తక్కువగా కుండెను. ఇది ప్రభువు వాక్కు.